ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ముందుగా మీ అందరికి గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడే మా పాప అయితే స్కూల్కి వెళ్ళింది. వర్షాలు పడుతున్నాయండి. వంట చేసి అయితే పొద్దున్నే పాపని స్కూల్కి పంపించాను. ఇగోండి కొన్ని నైట్ ఆరేసిన బట్టలు ఉంటే మడత పెట్టేశాను. ఇవన్నీ అయితే సెల్ఫుల్లో పెట్టేస్తాను. పొద్దున్నే మార్నింగ్ అయితే ఇలా ఉంటాయండి పనులు. నువ్వు తెస్తావా? తీసుకురా పండుమ్మ. పండు కూడా హెల్ప్ చేస్తుందండి. ఫ్రెండ్స్ నేను టైలరింగ్ చేసుకుంటా. ఇంట్లో పనులు అనేది ఎలా టైలరింగ్ అలాగే ఇంట్లో పనులు ఎలా మెయింటైన్ చేసుకుంటాను అనేది మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తానండి. ఇదిగోండి ఈ విధంగా వాషింగ్ మిషన్ వేసిన బట్టలు ఎప్పటికప్పుడు ఆరిపోయిన తర్వాత మడతలు పెట్టుకుంటానండి. ఒకవేళ మడతలు పెట్టుకోవడానికి వీలు కాకపోతే ఆ చైర్లు వేసి పెట్టేస్తాను. ఆ చైర్లు వేసి పెట్టేసి టైము నాకు వీలు కుదిరినప్పుడు ఈ విధంగా అయితే మడతలు పెడతానండి. కానీ మనం మడతలు పెట్టిన బట్టలు మడతలు పెట్టినట్టయితే ఉండవు ఫ్రెండ్స్. ఒకటి దీముంటే 4 లాగి కింద పడేస్తా ఉంటారు. మళ్ళీ ఏం చేస్తానంటే ఒకరోజు సెల్ఫుల్లో బట్టలన్నీ ముందేసుకొని మళ్ళీ మడతలు పెడతానే ఉంటానండి. ఓపికన్నప్పుడు టైం దొరికిందంటే టైం అనేది వేస్ట్ చేసుకోను, ఏదో ఒకటి చేస్తానే ఉంటానండి. ఇదిగోండి ఈ విధంగా బట్టలన్నీ సర్దేసుకుంటా. ఎప్పుడు టైం దొరికితే ఈ టైంకే మడతలు పెట్టాలా ఈ టైంకి అన్నది ఏం లేదు. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఈ విధంగా ఇంట్లో మాత్రం బట్టలు అనేవి మడతలు పెట్టి ఎక్కడెక్కడ సర్దుకున్నాం అనుకోండి ఇల్లు అనేది చాలా నీట్గా కనపడిద్ది. అలా కాకుండా మనం ఆడేడ వేసుకుంటే అదే పెద్ద అసలు పని తీరనట్లు కనపడిద్దండి. అందులో ఇదో తాళ్ళు అందుతాయి అనేవాడికి తాళ్ళు అరే పట్టాడా నీకు తాళ్ళు అంటున్నాయా? ఎక్కడో ఇగో ఈ పాపడాలు తినేవాళ్ళలాగా వేపించావు తెల్లర్లేకి. తిన్నావా? మళ్ళీ బెడ్ మీద బట్టలన్నీ ఈ విధంగా ఎవరి వాళ్ళకి సపరేట్ చేసి పెడతానండి. ఈ లాస్ట్ సెల్ఫ్ లో గిరాకీ బట్టలు అనేవి ఉన్నాయి. ఇదిగోండి ఈ గిరాకీ కూడా 2 days అవుతుందండి వచ్చి. 6 బ్లౌజులు ఏమి ఉన్నాయి డిజైన్ పెట్టి కుట్టాలి. ఇగోండి ఇటువైపు మా ఆయనవి మా బాబువి ఈ విధంగా అయితే మడతలు వేసి పెట్టేశాను. ఈ లాస్ట్ సెల్ఫ్ లో గిరాకీ బట్టలు పెట్టాను. ఇదిగో ఇవి కూడా కుట్టాలండి. ఇక్కడ ఇంకొక సెల్ఫ్ ఉంది. ఈ సెల్ఫ్ నిండా ఫుల్ అయిపోయినాయి. అంటే కుట్టాయి కుడతానే ఉంటానండి. ఈ మధ్య కాలంలో ఎక్కువ కుట్టలేకపోయాను. కుట్టాయి కుడతానే ఉంటాను. తీసుకెళ్తారు మళ్ళీ వేరే వాళ్ళు ఇస్తానే ఉంటారు. మనకి ఎలాంటి ఇంట్లో కుట్టినా కూడా ఫోన్ కాల్స్ అనేవి టచ్ ఉంటాయి కాబట్టి ఫోన్ చేసి వస్తూ ఉంటారండి. ఈ ప్లేస్ అనేది సరిపోక కిచెన్ లో సెల్ఫ్ కూడా ఖాళీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు వినాయక చవితి అయిపోతే దసరా ఇక్కడ పెద్ద పండగ. ఆ దసరాకు అనేది గిరాకీ బాగా వస్తుందండి. అవి కూడా కుట్టాలా. వాషింగ్ మిషన్ లో పంపొచ్చేటప్పుడు వేస్తా ఉంటే ఎప్పుడు నీట్ గా ఉంటాయి. ఇదైతే చిరిగిపోయిందిలేండి. వంత మెత్తగా ఉండిద్ది. మాకు బెడ్ మీద పరుపు లేదనమాట. అందుకని కొంచెం మెత్తగా ఉంటుందని అది అలా అయితే యూజ్ చేస్తున్నాను. అది కూడా వాషింగ్ మిషన్ లో వేస్తానండి 2 days ఒకసారి 4 days ఒకసారి అట్లా. ఇప్పుడైతే ఇలా నీట్ గా బెడ్రూమ్ వరకు సర్దుకున్నాక ఊడ్చేసుకొని ఈ రూమ్ పని అయితే ఫస్ట్ క్లియర్ చేసుకుంటాను. ఎందుకంటే మనం టైలరింగ్ చేసుకునే వాళ్ళం ఎక్కడ పనులు ఆడున్నాయి అనుకోండి మిషన్ ఎక్కడ కూడా ప్రశాంతంగా కుట్టుకోలేము. ముందైతే రూమ్ ఊడ్చేసుకుంటానండి. ఫ్రెండ్స్ ఇదిగోండి నాకు బెడ్రూమ్ లో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ రూమ్ తో అయితే నాకేం పని లేదు. ఇంకా కిచెన్ లో వర్క్ ఉన్నది, అలాగే మిషన్లు అన్ని తుడుచుకోవాలి. ఇంకా మిగిలిపోయింది అయితే ఈ పని ఉన్నదండి. ఇలా పనులు చేసుకునేటప్పుడు మంచిగా ఆడుకుంటాడు. ఒక్కసారి మాత్రమే విసిగిస్తా ఉంటాడండి. ఇలా బొమ్మలు ముందు పెడితే ఆడుకుంటాడు. నేనైతే పని కంప్లీట్ చేసుకుంటాను. ఆడుకోపండమ్మా. ఫ్యాన్ అయినా పండు ఫ్యాన్ వేసేదా? ఫ్యాన్ వేసి ఇది పెద్ద లైట్ ఆపుతున్నా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాషింగ్ మిషన్ లో బట్టలు వేసేసి ఇంకా ఇల్లులో ఊడ్చుకొని కొన్ని అంట్లో తోమేస్తాను. ఒక 7 జతల బట్టలకి ఈ మూతతో లిక్విడ్ అయితే పోసుకోవాలండి. పోసుకున్న తర్వాత
ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందులో కలర్ పోయేవి మాత్రం వేయనండి, విడిగా డైలీ వేర్ బట్టలు మాత్రం వేసేస్తాను. ఇక కలర్ పోయే వేసామనుకోండి ఒకదాని కలర్ ఒకదానికి అంటుకుంటది. వేసేసాను, లిక్విడ్ వేసేసాను. పవర్ బటన్ అయితే ఆన్ చేసుకోవాలండి. ఇక్కడ ఆప్షన్స్ ఇస్తారు. మనకి తొందర కావాలంటే ఎక్స్ప్రెస్ వాష్ లో పెట్టుకోవచ్చు, లేదంటే మిక్స్డ్ డైలీలో పెట్టుకోవచ్చు అండి. నేనైతే మిక్స్డ్ డైలీ పెట్టాను. ఇదిగోండి స్టార్ట్ బటన్ ఆన్ చేసుకోవాలి. ఫస్ట్ వాటర్ లెవెల్ చెక్ చేసుకునిద్ది. ఇదిగోండి ఈ విధంగా వాటర్ లెవెల్ అయితే చెక్ చేసుకునిద్ది. ఇక్కడ వాటర్ లెవెల్ 2 తీసుకుంది అనమాట. అంటే మనం వేసిన బట్టలకి ఈ 2 వాటర్ లెవెల్ సరిపోయిద్ది. 53 మినిట్స్ టైము, మనకి 53 నిమిషాల్లో కంప్లీట్ గా ఉతకడం, అందులోనే డ్రై అయిపోవటం జరిగిద్దండి. వాటర్ చూడండి ఫ్రెండ్స్ ఎలా పడుతున్నాయో. ఫుల్గా టబ్బు నిండుగా అయితే బట్టలు వేయకూడదండి, ఎందుకంటే మనకు మురికిపోవు బట్టలు అనేది. ఈ విధంగా ఖాళీగా ఒక 7 జతల బట్టలు అయితే ఈజీగా వేసేసుకోవచ్చు. ఇంకా వాషింగ్ మిషన్ చూసుకుంటుందండి. నేనైతే ఇగోండి ఈ రూమ్ అయితే ముందు ఊడ్చేసుకుంటాను. ఫస్ట్ లైట్ వెయిట్ కలర్ పోయేవి దేనికి అదే పిండేద్దామనేసి ఇట్లా సపరేట్ చేసి పెట్టానండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే అవి వాటర్లో పెట్టలేదండి, మామూలుగా టబ్బుకేసి పెట్టాను. బకెట్లో సర్ఫ్ కానీ షాంపూ కానీ, సర్ఫ్ వేయనులేండి, కలర్ పోయే బట్టలకు సర్ఫ్ వేయకూడదు. ఈ లిక్విడే కొంచెం వేసేసి దేనికి అది సపరేట్గా పిండి అయితే ఆరేస్తాను. ఈ వర్కులన్నీ మార్నింగ్ ఒక 10-10:30 వరకు కంప్లీట్ చేసుకుంటానండి. తర్వాత స్నానాలు పోసేసుకుంటాను. సాయికి పోయాలా కంపల్సరీ, సాయికి పొద్దున్నే బ్రష్ నేనే చేయించాలా, స్నానం నేనే చేయించాలా. ఇంకా స్నానాలు పోసేసుకొని ఆ పిల్లోడికి కొంచెం తినిపించేసి నేను కూడా తిని కాసేపు ఖచ్చితంగా రెస్ట్ తీసుకుంటామండి. ఇన్ని పనులు చేసినాక నడుము లాగయ్యి రెస్ట్ తీసుకున్న తర్వాత మాత్రమే మిషన్ అనేది ఎక్కుతాను. ఓపికను బట్టి ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, లైనింగ్లు బ్లౌజులు అయ్యి కుట్టడం ఈజీ అయిపోయిద్ది అనమాట. అలా ఏం చేయకపోయామనుకోండి కుట్టడం అనేది కొంచెం లేట్ అయ్యిద్ది. అంటే 4 బ్లౌజులు అయ్యే కాడ 2 బ్లౌజెస్ అవుతాయి అనమాట, ముందు ప్రిపరేషన్ లేకపోతే. ఇప్పుడు నాదైతే అదేనండి, లైనింగ్లు తెచ్చుకోవాలి బజార్కి వెళ్ళి పనులన్నీ కంప్లీట్ అయినాక. సాయి అయితే ఆ రూమ్ లో ఆడుకుంటా అన్నాడు, ఏం చేస్తున్నాడు చూడండి. శారీ అయితే ఇదండి, ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశానండి. ఇది కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో 2 పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూసేయండి ఫ్రెండ్స్. నైట్ అన్ని షూట్ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని, అంటే మా ఆయన కూడా హెల్ప్ చేశాడండి. మేము పడుకునే 2 అయింది, మళ్ళీ మార్నింగ్ 5:30 కల్లా లేసాము. కొంచెం నిద్ర లేకపోవడం కూడా మనిషికి బాగా ఎఫెక్ట్ అయ్యిద్దండి. ఇంక ఇదిగోండి ఇప్పుడైతే ఈ పనులు కంప్లీట్ చేసుకొని, జాకెట్లు అయితే అర్జెంట్ ఉన్నాయి, అందుకని ఫస్ట్ మిషన్లు అనేది క్లీన్ గా ఉంచుకోవాలి ఎప్పటికప్పుడు. మిషన్లు అనేవి ఏమి మిషన్ల మీద లేకుండా, అంటే నేను తీస్తానే ఉంటాను, మా ఊళ్ళు పెడతానే ఉంటారు, అయినా సరే ఇలా క్లీన్ గా ఉంచుకున్నాం అనుకోండి మన మనసు అనేది ప్రశాంతంగా ఉండి చేసే వర్క్ మీద మైండ్ అనేది పెట్టగలుగుతాం అనమాట. ఏందమ్మా చెప్పండి. ఈ దారాలు ఈ డబ్బాకేసి పెట్టుకుంటాను, అలాగే ఐరన్ బాక్స్, వీటి ప్లేస్ అయితే ఇదండి. కావాలన్నప్పుడు తీసుకుంటాను. ఇలా మిషన్లు అన్ని అయితే ముందు అసలు ఏమి మిషన్ల మీద లేకుండా తీసి పెట్టుకుంటానండి. కుట్టేవి మాత్రమే ఉండాల, కుట్టేవి మాత్రం ఉంచుకున్నాం అనుకోండి ఆ పని తొందరగానే చేసుకోగలుగుతాము. వర్క్కి ఒక బ్లౌజ్ అనేది పెట్టాలి, ఇంట్లో పనులు కంప్లీట్ అయినాక వర్క్కి బ్లౌజ్ పెట్టుకుంటాను. ఒకవైపు వర్క్ చూసుకుంటూ మరోవైపు మిషన్ అనేది కుట్టుకుంటానండి. ఇప్పుడు మిషన్లు మాత్రం తొడవటం కంప్లీట్ అయింది, మొత్తం ఊడ్చుకొని వస్తాను. ఇంత క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలు కాదండి, ఎందుకంటే మా ఆయన పొద్దున్నే హడావుడు ఉంటుందండి మా ఇంట్లో అంతా. వంట ముందు మార్నింగ్ లేవటమే బయట ఊడ్చేసి కొద్దిగా బ్రష్ చేసేసుకొని మొహం కడిగేసుకొని కాళ్ళు చేతులు మొహం కడిగేసుకొని వాళ్ళకి వంట అనేది ప్రిపేర్ చేసేయాలి. మా పాపని మా ఆయన్ని పంపించేయాలన్నమాట. ఆ తర్వాత నాకు ఇంట్లో పనులు చేసుకోవడం, ఇంకా ఆ తర్వాత స్నానాలు సాయిని చూసుకోవటం ఇవన్నీ ఉంటాయండి.
ఈ రోజు వర్షం పడుతుంది ఫ్రెండ్స్. ఇంటికాడ ఉన్నాడు మా ఆయన, ఇంటికాడ ఉన్నాడు కాబట్టి నేను ఇంత క్లియర్గా అయితే మీకు వీడియో చేసి పెడుతున్నానండి. ఈ విధంగా కుట్టాల్సిన వాటికి మనము స్టిచ్చింగ్ మిషన్ మీద పెట్టేసుకోవాలి. మిషన్ మీద పెట్టేసుకొని నీట్గా ఒకసారి ఇల్లంతా ఊడి చేసుకున్నాం అనుకోండి. ఆయనక ఏం చెత్త పడిద్ది అంటే మనం స్టిచ్చింగ్ చేసిన చెత్త మాత్రమే పడిద్ది. తుడుస్తామండి ప్రతిరోజు కంపల్సరీ ఇల్లు అయితే తుడుస్తాను. ఈరోజు మా ఆయన ఉన్నాడు కాబట్టి హెల్ప్ చేస్తాడు. మామూలు ఇంటికి స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకి, ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకి ఇదేనండి తేడా. మనము మామూలుగా నార్మల్ ఇళ్ళల్లో అయితే మార్నింగ్ ఒకసారి పనులు చేసేసుకున్నాం అనుకోండి, మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిందాక కూడా ఎలా ఉన్న ఇల్లు అలానే ఉంటుంది. అదే స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకంటే కటింగ్ చేస్తాము, స్టిచ్చింగ్ చేస్తాము, క్లాతులు అన్ని పడతా ఉంటాయి. ఎంత సర్దినా కూడా గిరాకీ బట్టలు అనేవి కూడా ఉంటాయి కాబట్టి మనకు ఆ పని అనేది వడవదో తేలదండి, చేసుకుంటానే ఉండాలా. నేనైతే అంతే చేసుకుంటానే ఉంటాను. ఖాళీగా అయితే ఉండనండి. ఖాళీ దొరికిందంటే ఏదో ఒకటి చేసుకుంటానే ఉంటాను. ఇక హెల్త్ బాగాలేదనుకోండి, ఇక ఎవరైనా ఏం చేయలేము. హెల్త్ బాగాలేనప్పుడు మాత్రమే పడుకుంటానండి, రెస్ట్ తీసుకుంటాను. లేదంటే ఇంట్లో పనులు ఏదో ఒకటి, అటు ఇంట్లో పని అన్న, ఇటు టైలరింగ్ పని అన్న ఏదో ఒకటి కంటిన్యూ చేస్తానే ఉంటాను. వాడు చూడండి బొమ్మలు ముందే ఆడుకుంటాను. అప్పుడు సరే మమ్మీ అంత తలకాయ వేడు. ఇప్పటికి ఎన్నిసార్లు బయటకు వచ్చాడు చూడండి. కొనియాలంట, కొని పిల్లలకు మాత్రం బయట కొనిచ్చే అలవాట్లు ఎక్కువ ఉండకూడదు. ఈ పిల్లోడు చెప్పిన మాట ఏంటండి, అయినా కానీ కంట్రోల్గానే కొనిస్తాను. వాడు అడిగానండి పద్దాకలేం కొనిను. ఇక అడగంగా ఒక 10, 20, 30 సార్లు అడగంగా అప్పుడు తీసుకెళ్ళి ఏమన్నా బిస్కెట్, ఒక చాక్లెట్ కొనిచ్చి తీసుకొని వస్తాను. ఫ్రెండ్స్ ఇదిగోండి, మా ఆయన ఇంటికాడ ఉంటే హెల్ప్ చేస్తాడని చెప్పాను కదా. ఇదిగోండి ఇల్లు మొత్తం తుడిచేస్తున్నాడు. నేనైతే అంట్లు తోమేశాను. వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయినాయండి. ఇంకా రంగు పోయే బట్టలు అన్నీ ఉన్నాయి, అవి ఏటికాయ అయితే పిండాలా. ఇదిగోండి ఫ్రెండ్స్, గిన్నెలు కూడా నీళ్ళన్నీ ఒడిచినాక ఇదిగోండి చదివేసాను. ఈ 2 సెల్ఫ్లు అయితే బట్టలకు పెట్టేసుకున్నానండి. ఇదిగోండి గిన్నెలు మొత్తం సర్దాను. గ్యాస్ కూడా క్లీన్ చేసేసాను. ఇదిగోండి షింక్ కూడా నీట్గా క్లీన్ చేసాను. ఇదిగోండి మా ఆయన మాత్రం మొత్తం తుడుచుకెళ్తున్నాడు. ఇలా లైట్ వెయిట్ కలర్ పోయే బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తే ఇంకంతే సంగతులండి. ఇవైతే హ్యాండ్తో పిండేసుకోవడం చాలా బెటరు. షాంపూ వాష్ అయితే ఇంకా మంచిది. నేనైతే వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉందండి, అది వేసేసి పిండేస్తాను. ఇవన్నీ ఒక రోజు కాదులేండి, ఇంక విడిగా దేనికై విండేవి కదా, పంపు వచ్చేటప్పుడు పిండుదాములు అనేసి అక్కడ పెట్టాను. అది కూడా పంపు వస్తుంది. ఇదిగోండి ఇలా హ్యాండ్స్ కి పూసలు ఉన్నాయి కూడా వాషింగ్ మిషన్ వేయొద్దండి, పూసలు మొత్తం ఊడిపోయి డ్రెస్ అంతా ఇదైపోతుంది. ఇది మొన్న బర్త్డేకి తీసుకున్న డ్రెస్ అండి. ఇది కూడా తిక్కుగా ఉంది కదా కలరు, మరి వాషింగ్ మిషన్లో ఎత్తే రంగు పోయిద్దేమో అనుమానంతో ఇదిగోండి నెక్కు అయితే ఇలా ఈ వర్క్ వచ్చింది, పూసల వర్క్. సేమ్ మా పాపకి నాకు సేమ్ తీసుకున్నానండి. కలర్ మాత్రం చేంజ్ తీసుకున్నా. ఆమె రంగు ఉంది కాబట్టి నిండు కలర్ ఆమెకి తీసుకున్నాను, నేనేమో లైట్ కలర్ తీసుకున్నానండి. ఇదిగోండి మా పాప డ్రెస్. జస్ట్ అలా బర్త్డే అయిపోయిన సేపు వేసుకున్నాను, ఇంకంతేను. ఇంక ఈ పిండి ఐరన్ చేసి బీరువాలో వేసేసామనుకోండి, ఎప్పుడన్నా అవసరమైనప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. ఒక మూత లిక్విడ్ అయితే వేసుకున్నానండి. ఇది అటు పెట్టి పంపు వస్తుందండి. మోటార్ పెట్టకపోతే నీళ్లు సరిపోవు, సన్నం వస్తుంది. మోటార్ పెట్టామనుకోండి ఇదిగోండి ఈ మాత్రం అయితే వస్తాయి. ఓకే అండి, రోజు మధ్య రోజు వచ్చింది కాబట్టి మళ్ళీ పంపు వచ్చిందాక నీళ్లు పర్వాలేదు. మొన్న ఏమైందో తెలుసా, పంపు రాలేదండి, భలే ఇబ్బంది పడ్డాము నీళ్ళకైతే. ఫ్రెండ్స్ వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు అయితే ఉతకడం కంప్లీట్ అయిందండి. ఇదిగోండి వాష్ అయిన తర్వాత బట్టలు సగం డ్రై అయిపోతాయండి. ఇంక ఇందులో నీళ్ళ చెమ్మ అనేది ఉండదు. కాకపోతే వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు ముడతలు వస్తాయి అని అంటారు కదా, అది వాష్ అయిపోయిన ఎమ్మటనే మిషన్ అనేది ఆఫ్ అయిపోయిద్దండి. అప్పుడు మనము వేసిన వెంటనే ఇలా
ఇలా ఇదిలిచ్చుకొని ఆరేసుకున్నట్టయితే బట్టలు అనేవి ముడత రావు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇన్ని బట్టలు అయితే ఉతుకుడు అయితే అయిపోయింది. ఫ్రెండ్స్ ఫైనల్ గా పనులన్నీ అయితే కంప్లీట్ అయినాయండి. ఒకసారి చూడండి. కిచెన్ లో పని కంప్లీట్ అయింది. ఫస్ట్ బెడ్రూమ్ చదివేసానండి. స్టార్టింగ్ లేవడంతోనే ఊడ్చి చల్లేసాను, అన్నం కూర వండేసాను, పాపను పంపించేసాను. ఇంక తర్వాత బెడ్రూమ్ సర్దేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఇదంతా ఇల్లు మొత్తం ఊడ్చేసుకొని మా ఆయన తుడిచేయట్లేండి. ఇవాళ మా ఆయన పనికి వెళ్తే నేనే తుడుచుకుంటాను. ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్ వేసి మొత్తం ఆరేసానండి. ఇది ఒకటి లైట్ వెయిట్ శారీ కదా, అందుకని ఫ్యాన్ గాలికైనా ఆరిపోద్దులని ఇంట్లో వేసేసాను. పంపులు కూడా వచ్చినాయండి. బకెట్ పంపులు కూడా వచ్చినాయండి. బకెట్లకి అన్నిటికి బట్టి పెట్టేసుకున్నాను. బియ్యం కడగడానికి ఒక బిందెకను ఒక క్యాన్కు పట్టుకున్నాను. ఇవి కొంచెం సాయి డ్రెస్ ఒకటి, పాప డ్రెస్ ఒకటి డ్రైకి వేసానండి. చేత్తోనే పిండేసాను కానీ డ్రైకి వేసాను. బయట వర్షం పడుతుంది కదా, ఈ వర్షానికి ఆరవు. ఇంక ఇదిగోండి, టైలరింగ్ చేసుకునే కంటే ముందు ఇంకా సాయి అంతేలేండి, సాయి అట్నే చేస్తాడు. టైలరింగ్ చేసుకునే కంటే ముందు ఇంట్లో ఇన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత టైలరింగ్ దగ్గరికి వస్తానండి. ఇంక ఇప్పుడైతే పనులన్నీ కంప్లీట్ అయినాయి. స్నానాలు మిగిలిపోయినాయి. స్నానాలు చేసేసి కొంచెం తినేసి అరగంట నుంచి గంట సేపు రెస్ట్ తీసుకుంటానండి. వెంటనే మిషన్ జోలికి అయితే రాను. రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా స్టిచ్చింగ్ చేసుకోవడం అలాంటివి చేసుకుంటాను. ఇంట్లో పనులు చేసుకుంటూ ఇటు టైలరింగ్ చేసుకుంటూ మా అబ్బాయిని చూసుకోవటము, నా మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో ఈ రోజు వీడియోలు మీకు చూపించానండి. నెక్స్ట్ లైనింగ్లు తెచ్చుకునేది ఉంది, బజార్కి వెళ్ళే వీడియో ఉందండి. ఆ వీడియోలు మళ్ళీ కలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.